ఇవన్నీ కోరికలు ఆయన ఇవన్నీ క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలా. ఈజ్ ఎ హౌస్ బాండ్. He must take a responsibility. He is a priest. The Bible says in Revelation chapter 1 verse 5 and 6 that every one of them, that God has cleansed each and every one of them with the blood of Jesus and made them priests and kings అని అంటున్నారు. హస్బెండ్స్ విశ్వాసులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కింగ్స్ ఇంకా ప్రీస్టులు ఉన్నారు. హౌస్ బాండ్ బట్ హౌస్ డివైడ్ లేదు, హౌస్ బాండ్ షేర్. కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ ఒక 50 years మ్యారేజ్ అయినాయంట. 50 years మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లనే స్టేజ్లో ఆ అంకల్కి ఫోన్ మైక్ ఇచ్చినారు, చెప్పినారంట మీరు వచ్చి కొంచెం ఏమైనా షేర్ చేయండి, 50 years కదండి మీది మ్యారేజ్, మేము ఏమైనా నేర్చుకోవచ్చు 50 years మ్యారేజ్ నుంచి అంటే వచ్చినారంట. వచ్చి చెప్పినారంట ఏ రోజు మేము మ్యారేజ్ చేసుకున్నామో ఆ రోజు నుంచి ఎట్లా నవ్వి 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 మేము ఉండే, ఈ రోజు కూడా అట్లనే నవ్విగా మేము ఉంటున్నాము. వి ఆల్వేస్ స్మైలింగ్ అండ్ లాఫింగ్ అని అన్నారు. అంటే చాలా మంది వచ్చారంట అక్కడ. అయితే అక్కడ నుంచి అన్ని లేచిందంట, అక్కని లేచి అంకల్కి చెప్తున్నా అందరూ కూడా ఏంటని, ఎవ్రీడే నాతోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు, ఆపుదాం అంటున్నాడు మైక్ పెట్టి అని అందరూ మన ఇంకా చూస్తున్నారంట. అరే ఆంటీ ఏం ఇంట్లో చెప్పేసిందని అందరూ. అయితే ఆ ఆంటీ ఆ అంకల్ని మైక్ ఇచ్చి కిందికి పోతే అందరూ కొంచెం కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడిగినారంట, ఏంటి అంకల్ గారు మీరు అట్లా అన్నారు, నవ్వి నవ్వి నవ్విగా అంటే మళ్ళీ ఆంటీ చెప్తుంది మళ్ళీ గేలి కొట్లాట పెట్టుకుంటున్నారు మీరు అని అంటే, నేను అనుకోలే మీ ఆంటీ అంత తొందరగా మీటింగ్కి వచ్చేసిందని అని. The second responsibility of the husband, 1 Timothy chapter 5 verse 8. But if anyone does not provide for his own, and especially for those of his household, he has denied the faith and is worse than an unbeliever. A husband should provide. A husband should feed her. Husband should clothe her. Husband should protect her. Husband should counsel her. Husband should provide. చూస్తున్నారా ఈ రెస్పాన్సిబిలిటీస్ లో ఏమంటున్నారంట, ఒక హస్బెండ్ ఏంటి ఆయన పని చేస్తలేడు అనుకోండి, ఆయన ప్రొవైడ్ చేస్తలేడు అనుకోండి వైఫ్ కి చిల్డ్రన్ కి, అంటే ఆయన హి వాస్ వర్స్ దాన్ అన్బిలీవర్. దేవుడి వాక్యం అంటుంది ఇక్కడ 1 Timothy chapter 5 verse 8. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వైఫ్ పైన చాలా ఒత్తిడి పడతాయి. వైఫ్ పైన డబుల్ జాబ్ చేయాలా, మరి దాని తర్వాత అన్ని రిక్వైర్మెంట్స్, అన్ని నీడ్స్, ఆ కేర్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్, షీ కాంట్ హ్యాండిల్ దోస్ థింగ్స్. దానికోసమే చాలా మ్యారేజెస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. హస్బెండ్ షుడ్ ఫీడ్ హర్, హస్బెండ్ షుడ్ క్లోత్ హర్, హస్బెండ్ షుడ్ ప్రొటెక్ట్ హర్, హస్బెండ్ షుడ్ కౌన్సిల్ హర్, హస్బెండ్ షుడ్ ప్రొవైడ్. ఇది క్వాలిటీస్ ఆఫ్ ద హస్బెండ్. The third responsibility of the husband is 1 Corinthians chapter 11 verse 3. But I want you to know that the head of every man is Christ, and the head of woman is man, and the head of Christ is God. Man is the head in the house. చాలా సార్లు ఏమైపోతుంది తెలుసా, చాలా సార్లు ఉమెన్ హెడ్ అయిపోతారు. దానికోసమే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉమెన్ ఏంటంటే స్త్రీ అంటారు ఏంటంటే హెడ్ అయిపోతుంది. వాళ్ళు నెక్ లాగా ఉంటే చాలా మంచిది ఉంటుంది. హెడ్ అంటే హెడ్ ఏం చేస్తుందంటే డిసిషన్స్ తీసుకుంటున్నాయంట. హెడ్ అంటే వాళ్ళు ఇట్స్ నాట్ టు జస్ట్ టు డామినేట్, టు ఆప్రెస్ ద వైఫ్ ఆర్ ఆప్రెస్ ద వుమన్. నో. హెడ్ అంటే ఈస్ డూయింగ్ సమ్ డిసిషన్స్.
హెడ్ తన నుంచి డిసిషన్స్ తీసుకుంటున్నాడంట. If a woman becomes a head, then there is a problem. So we must understand the word of God, the responsibility of a husband. Fourth one, Ephesians chapter 5 verse 29. For no one ever hated his own flesh, but nourishes and cherishes it, just as the Lord Jesus does the church. హస్బెండ్ యొక్క రోల్ మోడల్ ఏమన్నారు అంటే, వాక్యము కొంచెం షేర్ చేస్తున్నారు అనుకోండి వైఫ్ తోటి, ఈజ్ వాషింగ్ ద మైండ్, ద సోల్, ద స్పిరిట్ ఆఫ్ ద వైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. The management of the home is the greatest test of the man's leadership. ఇది అన్ని రెస్పాన్సిబిలిటీస్ దేవుడు ఇట్లా పెట్టినాడు హస్బెండ్ కి. ఇప్పుడు కొంచెం వైఫ్స్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దామా? చెప్పొచ్చామా రేబేకమ్మా? చెప్పొచ్చామా? ఓకే, టైం ఎక్కువ అయిపోతుందా? అయితే వెళ్తారు. ఓకే. Genesis chapter 2 verse 18, I will make him a helper comparable to him. Wife should be a helper. Always understand. I used to see my mom. My mommy kids చూస్తుండే. My daddy 2 jobs. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండే, మేము nearly 8 people were there. And those days are very hard days. Those days were not today's days, but hard days. But always I have seen my mom that always helping and praying, helping to my father. The Bible says here, wife should be a helper. You must always support, always encourage, always be a shoulder to shoulder with Rahul Chan. Ephesians chapter 5 verse 22. Wives, submit to your own husbands. చాలా సార్లు ఏమైతే తెలుసా, ఓన్ హస్బెండ్స్ కి సబ్మిట్ చేయరు, వేరే హస్బెండ్స్ కి సబ్మిట్ చేస్తారు. వాళ్ళ మాటలు వింటారు. ఓన్ హస్బెండ్ ఏమైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి లోబడారంట. వేరే ఏమన్నా వచ్చి చెప్పినారు అనుకోండి, లే అమ్మా ఇట్లా చేయి, లే అమ్మా అట్లా చేయి, ఓకే 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 అంటారంట. ఇక్కడ దేవుడి వాక్యం ఏమంటుందంటే, ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 22 లో, wives submit to your own husbands. All husbands రాస్తున్నారు ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు, as to the Lord. Wives role is to submit. Submit means not in every way you have to submit. If you see there's a kind of an ungodly thing, you don't submit. Third one, Proverbs chapter 31 verse 12. She does him good and not evil all the days of her life. చూస్తున్నారా, ఇది Proverbs chapter 31 verse 12. ఒక మంచి స్త్రీ అంట ఎప్పుడు ఏం చేస్తుందంట చూడండి, ఒక మంచి భార్య ఏం చేస్తుందంట, ఒక హస్బెండ్ కి ఎప్పుడు అంటే అప్పుడు సపోర్ట్ చేస్తారు. వైఫ్ మస్ట్ సపోర్ట్. హస్బెండ్స్ తోటి తప్పు అయిపోతే కూడా కొన్నిసార్లు వాళ్ళు దూరం దేవుడి నుంచి వెళ్ళిపోతే కూడా, పడిపోతే కూడా వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేయాలి. ఎన్నో పాపంతో దేవుడు అంట మనకి క్షమాపణ ఇచ్చినాడు. ఇంకా దాని తర్వాత దేవుడు రక్తంతో మన పాపం కడిగినాడంట. మనం ఏ సమయంలో మనం ఈ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తామో ఆ సమయంలో అంట మనము ఒక జడ్జి లాగా ఫీల్ చేస్తామట, ఒక జడ్జి లాగా యాక్ట్ చేస్తామట. దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడి వాక్యంలో హి సేయింగ్ దట్ దట్ వైఫ్ మస్ట్ సపోర్ట్ చేయాలంట. చాలా ఇంపార్టెంట్. ఏం సపోర్ట్ చేసుకొని వైఫ్లు ఉంటాం, ఏం సపోర్ట్ చేయరు. హస్బెండే అన్ని, పాల్ ప్యాకెట్ నుంచి గ్రాసరీ నుంచి అన్ని ఆయననే తీసుకుని రావాలి. The fourth responsibility of the wife is Proverbs chapter 31:26. She opens her mouth with wisdom, and on her tongue is the law of kindness. క్రైస్తవులు ఎప్పుడు అబద్ధం చెప్పారండి. అమ్మో, షాపింగ్కి పోయి వస్తారు మేడం, దాని తర్వాత షాపింగ్ చేసిన ఎక్కడ వెళ్తారు మీరు?
ఇక్కడే వెళ్ళి వచ్చినాము, షాపింగ్ చేసి అన్ని వస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే షీ ఓపెన్స్ హర్ మౌత్ విత్ విజ్డమ్ అంట, అండ్ ఆన్ హర్ టంగ్ ఈస్ ద లా ఆఫ్ కైండ్నెస్. రెబెక్కా ఈస్ యువర్ నేమ్, అండ్ సో ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ యూ. ఆ పేరుకి అంట ఆ బ్లెస్సింగ్ కూడా మ్యాచ్ అయింది అంట. చూస్తున్నావా? దానికోసమే గాడ్లీ పేర్లు పెట్టాలా చాలా ఇంపార్టెంట్. గాడ్లీ నేమ్స్ పెట్టాలా చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో చెప్పండి, షీ ఓపెన్స్ హర్ మౌత్ విత్ విజ్డమ్ అండ్ ఆన్ హర్ టంగ్ ఈస్ ద లా ఆఫ్ కైండ్నెస్. కొన్నిసార్లు తెలుసా దేవుడి వాక్యం ఏమంటుందంటే ద లైఫ్ అండ్ డెత్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. ఈ టంగ్ కి అంతా కొంచెం మనం ఏం చేయాలని, నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ ద టంగ్ బట్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే చాలా ఇంపార్టెంట్ మన వాక్యము. వైఫ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఏమున్నదంటే అన్ని వైఫ్స్లో, ఎన్ని వైఫ్స్లు ఉన్నారు ఇక్కడ చేయి లేకపోతే మీరు, అన్ని వైఫ్స్లో ఎవ్రీ డే ప్రోగ్రామ్స్ అంటే 31 చదవండి అమ్మ. 6 monthsలో మీ లైఫ్ కానీ అరౌండ్ అయిపోతుంది. 5th responsibility, Proverbs chapter 31 verse 10, who can find a virtuous wife? For her worth is far above rubies. Virtuous wife. నేను నిన్న ఒక ఫంక్షన్ అంటే రెబెక్కా వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినారు. ఒక ఇన్సిడెంట్ చెప్తుండే, నా పెళ్లి 13 years అయింది. ఆ సమయంలో 4 preachers వచ్చారు, 4 pastors. ఇక్కడ 3 ఉన్నారు కదా, ఒకటికి ప్రీచ్ చేయడానికి ఇచ్చినారు. అక్కడ 4 ప్రీచ్ చేసినారండి. ఒకటి ½ an hour, సెకండ్ ½ an hour, థర్డ్ ½ an hour, ఇంకా ఫోర్త్ 40 minutes, ఫోర్త్ వన్ ఒక 40 minutes. నాకు ఈ ముగ్గురికి ఏం అర్థం కాలేదు. ఆ ఫోర్త్ వన్ ఉన్నాడు కదా ఆ పాస్టర్ గారు, కొంచెం అర్థమైంది. మళ్ళీ మధ్యలో తీసుకొని ఏమంటుండే అంటే నీ వైఫ్ బంగారం అని, నీ వైఫ్ బంగారం అని. రెబెక్కా బంగారమే, రావుజా రెబెక్కా ఒక బంగారమే, నువ్వు ప్లాటినం. ఇద్దరు ఒక దేవుడి భయంలో. ఎందుకు తెలుసా? దేవుడు యేసు మళ్ళీ తిరిగి వస్తున్నారు, సిద్ధపడాలి మనము. రాప్చర్ కెన్ టేక్ ఎనీ ప్లేస్ ఎనీ టైం. అర్థం చేసుకోవాలి. చాలా దగ్గర ఉన్నాయి. మనం అనుకుంటూ 2030లో, 2040లో, 2050లో ఈ ప్రింటింగ్ చేస్తున్నారు, ఎవరికి తెలియదు. దేవుడు ఆత్మ ద్వారా యేసు ప్రభు వచ్చినారనుకోండి, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? పాపం జీవితంలో ఉన్నారా? దేవుడితో క్షమాపణ అడగాల, చెప్పాలా, ప్రభా యేసయ్యా నా పాపం కడగని, ప్రభా యేసయ్యా. దేవుడి భయంతో మీరు ఎప్పుడు వస్తారో ప్రభా ఆ ఇన్సిడెంట్స్, ఆ స్కైలు ఓపెన్, హెవెన్స్ ఓపెన్ అయిపోతే ఆ సమయంలో ప్రభా నేను మిస్ అవ్వదు, నేను కూడా వెళ్ళిపోవాలా మీతోటి అని. చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే, వైఫ్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. ఇక్కడ ఏమంటున్నారంటే who can find a virtuous wife, for her worth is far above rubies. Proverbs chapter 31 verse 10. The wife has a strength and ability to handle hard tasks. మీకు తెలుసా? వైఫ్, స్త్రీలు ఎప్పుడు మనము పురుషులు ఉండే స్త్రీలకి కింద మనం ఎప్పుడు చూడరు, వాళ్ళకి ఒక చాలా ఎబిలిటీ ఉంటుంది. హ్యాండిల్, వాళ్ళు దే కెన్ హ్యాండిల్ టఫెస్ట్ జాబ్స్. వాళ్ళు వెల్త్ ఏరియాలో కూడా వాళ్ళు విజ్డమ్తో అంటే వాళ్ళు ఇంకా ఎఫిషియన్సీ చూపిస్తారు. వాళ్ళు వైఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ the wife's responsibility and the husband's responsibility is to be faithful to each other. It's very important. Faithful to one another till you take a last breath. Faithful. Why? Because when the Lord Jesus comes, the church will be lifted up, every will be gone. ఎవరు సిద్ధపడి ఉంటున్నారో, దేవుడు యేసు ప్రభు విశ్వస్తున్నారో, ప్రభా నా జీవితం ప్రభా నాకు సాయం చేయండి, మీతో నేను విశ్వాసంతో జీవించాలి, మీరు ఏం నాకు పిలిచినారు ప్రభా అని నేను ఫుల్ఫిల్ చేయాలి ప్రభా అని మనము దేవుని ప్రార్థన చేసుకోవాలి.
మన జీవితంలో ఏమైనా పాపం ఉంటే కూడా పక్కకి దేవుడితో క్షమాపణ అడిగి పక్కకి. Praise the Lord. My name is Jaishila here, and I'm here to give a testimony about my health. Recently, 2 weeks ago, I used to face a lot of back pain. Not even 2 weeks, it's more than 3 weeks. I used to have this back pain, abdomen pain, my stomach pain, and for no reason I was not able to track what the reason is. I underwent a treatment, I underwent medication, treatment, tests and all, but doctors didn't find anything in the reports. Reports were all normal. There was nothing, there was no gallbladder stone, no kidney stone, nothing. But still I was having this pain. So I was not understanding what to do. So on Sunday, I went to the service, I went to church, and I thought I'll get it prayed, because that was the only source, that was the only faith I had, that if I get prayed, maybe there'll be a difference in me. So I went to church, I met Brother Samuel, and even in that service I was unable to sit for a long time. My back was hurting. The pain was not severe, but I was not able to sit. It was very restless. The pain was mild, but still it was hard for me to sit for a long time. And then I was just thinking when the prayer will get over and when I can get the blessings and then go home soon. And then as soon as the prayer got over, I went to Brother Samuel. I told brother, this is my health condition, this is what has happened, and I'm just very much worried because I have children. I'm not sure what's going to happen in my life. And then brother said, not to worry sister, let's pray. Brother prayed over me, and that very moment when brother prayed, I can feel lot of difference in my health. I cannot express that difference what I felt, but there was lot of difference the very moment. But however, brother asked me, do you have the pain now? I said, brother, right now I don't have the pain, but I'm not sure if it comes back in the night, because usually in the night is what I have that pain. Early morning and late night is what I have this pain usually. So I was just thinking maybe in the evening I'll just wait till evening. Then I told brother, I'll wait till evening and see. Then brother said, not to worry, you are going to give the testimony in evening. You will call me and you are going to tell me that you are not having any pain. And I give praise and glory to God. As brother said, it has happened the same way. I don't have a pinch of pain from the day he prayed over me. And I thank brother. Thank you so much, brother. I owe you a lot, and my family owes you a lot, because it's not the first miracle in my life, the Brother Samuel. There are many miracles in my family that we have gone through hard times, and brother's prayer has been a great support for our family. And there are many miracles in our family which has happened and which is going to happen very soon in our family. And I thank brother for all his support, for all his prayers for us and for our family. And I see another Christ in Brother Samuel, because he's always there for us. Any moment, any problem, I just take it to him.